ఓం గం గణపతియే నమః. శ్రోతలకు నమస్కారం. మన ఛానల్కు స్వాగతం. మహానంది జానపద నవల రచన వక్కంతం సూర్యనారాయణరావు గారు. 7వ భాగం. నంది శయ్యాగారంలోకి వెళ్ళి నడుం వాల్చాడు. రాత్రి భోజనాల కార్యక్రమం ప్రారంభం కావడానికి గంటకు పైగా సమయం ఉంది. అపరంజి ఆమె భర్త మోదకుడు తనకు అందించిన అవకాశాన్ని కాదనలేకపోయాడు. తనకో లక్ష్యం ఉంది. ఆ లక్ష్యాన్ని సాధించాలంటే తను కష్టాలకు కన్నీళ్లకు దూరంగా జీవించాలి. అవకాశాన్ని అన్వేషించాలి. పథకరచన చెయ్యాలి. తను జీవించాలంటే అన్న వస్త్రాదులు కావాలి. తలదాచుకోవడానికి నీడ కావాలి. అపరంజి దంపతుల ఆహ్వానాన్ని తిరస్కరించి మరెక్కడో ఆశ్రయం కోసం అన్వేషించడం మూర్ఖత్వం. తనకు అవసరమైన అన్న వస్త్రాలతో పాటు నీడతో పాటు ఇక్కడ తనకు ఆప్యాయత, అనురాగం, ప్రేమ అన్నీ లభిస్తాయి. తను వాళ్లకు చేసిన సహాయం వడ్డీతో, చక్రవడ్డీతో, ద్విచక్రవడ్డీతో, త్రిచక్రవడ్డీతో తనకు తిరిగి వస్తుంది అనుకున్నాడు తనలో తను నవ్వుకుంటూ. అదే జరుగుతోంది ఇప్పుడు. తనను దంపతులు జ్యేష్ఠపుత్రుడిలా చూసుకుంటున్నారు. భయం లేదు. తన ఆత్మగౌరవానికి భంగం కలిగించని ఆశ్రయం దొరికింది. లక్ష్య సాధన దిశగా తను సాగాలి. శారీరకంగా కాదు, మానసికంగా, శారీరకంగా ఎంత దూరం సాగినా తను కామరూప రాజ్య పొలిమేరలో పాదం మోపలేడు. తన లక్ష్యం జన్మస్థానంలో తండ్రికి జరిగిన అన్యాయాన్ని న్యాయంగా మార్చడం. ఆలోచనల భారం నంది రెప్పలను అరమూసింది. ఏదో పథకరచన జరిగింది. నాన్న వ్రాయించిన లేఖాంశాలు మారిపోయాయి. రాత మారింది. తండ్రి తలరాతను మార్చివేసింది. తలరాతను మార్చివేసింది. రాతను మార్పించిన వ్యక్తి ఎవరు? పథకరచన చేసిన వ్యక్తి ఎవరు? రహస్య పథకం వల్ల తమ కుటుంబానికి, ముఖ్యంగా వీరాధివీరుడు, రాజభక్తి తత్పరుడు అయిన రుద్రాక్ష సర్వ సైన్యాధ్యక్షుడికి నష్టం కలిగింది. ఆయన నష్టం మరొకరికి లాభంగా పరిణమించి ఉంటుంది. కారాగారవాసం ఒక ప్రక్కన పెడితే మౌలికంగా, ప్రాథమికంగా సర్వసైన్యాధ్యక్షుడి పదవి పోయి ఆ విధంగా నష్టం చేకూరింది. ఆ పదవి వెనువెంటనే మరో వ్యక్తిని వరిస్తుంది. అది ఆనవాయితీ. తన తండ్రి పదవిని భవిష్యత్తులో అందుకోగలిగిన రాజోద్యోగులు చాలామందే ఉన్నారు. పదాతిదళ సేనాధిపతి, అశ్వీకదళ సేనాధిపతి, గజదళ సేనాధిపతి, రథబల సేనాధిపతి నలుగురే కాకుండా సహాయ సేనాపతులు, ఉపసేనాపతులు ఉన్నారు. చాలా ముఖ్యంగా చతురంగ బలాలకు సంబంధించిన 4 వ్యూహకర్తలు, యుద్ధ సమయంలో శత్రువులను ఉక్కిరి బిక్కిరి చేసే వ్యూహాలు రచించగలిగిన మహామేధావులు వాళ్ళు. ఇలా కామరూప చక్రవర్తి కుబేరవర్మ ఆస్థానంలో సర్వోన్నత సైనిక పదవిని అలంకరించగలిగే వాళ్ళు లెక్కకు మించి ఉన్నారు. ఆశించేవాళ్ళు ఉంటారు, ఆరులు చాచేవాళ్ళు ఉంటారు. ఇప్పటికే ఎవరో ఒకరిని మహారాజు సర్వ సైన్యాధ్యక్షుడిగా ఎన్నిక చేసి నియమించి ఉంటాడు. తన తండ్రి మీద ఆ లేఖాస్త్రము ప్రయోగించిన వ్యక్తి అతనే కావచ్చు, మరొకరో కావచ్చు. తనకు తెలిసి తండ్రికి రాజోద్యోగులలో శత్రువులు ఎవరూ లేరు, తనకు శత్రువులే లేరు అనేవాడు నాన్న. ఆయన దృష్టిలో, ప్రవర్తనలో తన తండ్రి అజాత శత్రువు కావచ్చు. అయితే అజాత శత్రువుకి అజ్ఞాత శత్రువులు ఉండవచ్చు. తన తండ్రికి ఉన్నారని తేలిపోయింది. ఒకరికన్నా ఎక్కువే ఉన్నారు. ఒక అజ్ఞాత శత్రువు కాదు, జ్ఞాత శత్రువే, తెలిసిన శత్రువే ఉన్నాడు. అతను ఎవరో కాదు, నందకుడు, ఆస్థాన లేఖకుడు. చెల్లి వివాహ విషయంగా లేఖ లిఖించమన్నాడు తన తండ్రి. ఆ అవకాశాన్ని అందిపుచ్చుకొని కృత్రిమ లేఖను సృష్టించాడు. అసత్యాలైన అక్షరాలతో తమ తలరాతల్ని మార్చివేశాడు. నందకుడి స్వార్థ హస్తం
ముగ్గురి నుదుట వ్రాతలను చెరిపివేసింది. నందకుడు ఒక లేఖిని, ఒక ఆయుధం. ఆ లేఖిని, ఆ ఆయుధాన్ని ఒక అదృశ్య హస్తం పట్టుకుంది. తన జీవితాలను బలి తీసుకుంది. ఆ అదృశ్య హస్తాన్ని పట్టుకోవాలి. నందకుడి హస్తం ద్వారా నంది నిట్టూర్పు విడిచి పైకి లేచాడు. కామరూప ఆస్థాన లేఖకుడు నందకుడు తన భవనం ముందు గుర్రం దిగాడు. ద్వారబంధానికి పూలదండ తోరణంలా వేలాడుతుంది. కుసుమ తోరణం కనిపించి 3 వారాలు దాటింది. గుమ్మానికి కుసుమ తోరణం తన గృహలక్ష్మి ఉనికికి సంకేతం. 3 వారాల క్రితం పుట్టింటికి వెళ్ళిన లవంగి తిరిగి వచ్చిందన్నమాట. నందకుడు నూతనోత్సాహంతో గుమ్మం దాటాడు. లవంగి బొండు మల్లెల మాలికను తలలో దోపుకుంటూ అద్దం ముందు నిల్చుంది. 3 వారాల పుట్టినింటి వాసం ఆమె అందాన్ని హెచ్చవేత వేసింది. అద్దంలో భర్త ప్రతిబింబాన్ని చూసి లవంగి వెనక్కి తిరిగి చిరునవ్వుతో చూసింది. నందకుడు ఆమె భుజాల మీద చేతులు వేశాడు. వర్తమానం లేకుండా వచ్చేశావు, ఒంటరితనంతో ఎలా అయిపోయానో చూడు. నందకుడు నవ్వాడు. ఏం చెయ్యను, అమ్మా నాన్న రమ్మన్నారు. లవంగి అతని చేతులు పట్టుకుంటూ అంది. పుట్టినింటి నుండి ఏం కట్టుకొచ్చావు, ఏం పెట్టుకొచ్చావు? నందకుడు ఆశగా అడిగాడు. అమ్మ ఇచ్చిన చీర కట్టుకున్నాను, పెట్టుకున్న నగ నాన్నకు ఇచ్చాను. ఏదో కష్టం వచ్చి పడింది పాపం, లవంగి అంది. ఉన్న ఒక్క రత్నహారం పోయింది, నాన్న ఎప్పుడిస్తాడో ఏమో. బాధపడకు లవంగి, అక్కడ చేజారితే ఇక్కడ చేజిక్కుతుంది, నందకుడు గర్వంగా అన్నాడు. అంటే? లవంగి ప్రశ్నార్థకంగా చూస్తూ అంది. నగలపెట్టె దగ్గరకు వెళ్ళాం అంటూ నందకుడు భుజం మీద చేతిని వేసి లవంగిని నడిపించుకు వెళ్ళాడు. నగలపెట్టె తెరిచి ఒక వజ్రాలహారాన్ని, ఒక రత్నహారాన్ని, ఒక ముత్యాలహారాన్ని తీశాడు. లవంగి గుడ్లు పెళ్ళగించుకుంటూ చూసింది. నోరు వెళ్ళబెట్టి భర్తను చూసింది. కొన్నారా అంది. చేకొన్నాను, నందకుడు గర్వంగా అన్నాడు. వజ్రాలహారం సర్వసైన్యాధ్యక్షుడి ఇంటి నుండి వచ్చింది. రత్నాలహారం మహారాజు గారు తన మెడలో నుంచి స్వహస్తాలతో తీసి బహుకరించారు. నా భర్త తలరాత అద్భుతం. లవంగి హారాలను తీసుకొని కళ్ళకి అద్దుకుంటూ అంది. అద్భుతం నీ పతిదేవుడి తలరాత కాదు, చేతిరాత. నందకుడు సగర్వంగా అన్నాడు. ఈ చేతిరాత కొందరి తలరాతల్ని మార్చివేసింది. లవంగి ప్రశ్నార్థకంగా చూసింది. తన ముందుకు భర్త చాపిన చేతిని ఉద్రేకంగా పెదవులతో స్పృశించింది. ఏం జరిగింది, ఎవరి తలరాతలు మారాయి అన్నది. సర్వసైన్యాధ్యక్షుడు చెరసాలలో యావజ్జీవ కారాగారవాస శిక్ష అనుభవిస్తున్నాడు. అతని కొడుకు దేశ బహిష్కరణ శిక్షతో దేశభ్రష్టుడయ్యాడు. కూతురు రాణివాసంలో శౌచాలయాలు శుభ్రం చేస్తూ ఊడిగం శిక్ష అనుభవిస్తుంది. ఒక్క కదలికతో నీ పతిదేవుడి చెయ్యి బ్రహ్మదేవుడు రాసిన రాతను తిరగరాసింది. లవంగి కాటుక కళ్ళు గిన్నెల్లా అయ్యాయి. ఏం జరిగిందో నాకు చెప్పాల్సిందే. ఇంతకాలం నా భర్త కొలువులో చెప్పింది రాసే సేవకుడు అనుకున్నాను. ఇంత చేతివాటము ఉన్న మేధావి అని తెలుసుకోలేకపోయాను. చేత్తో చేసిన అద్భుతాన్ని ఈ చెవిలో వెయ్యండి అన్నది. నందకుడు లవంగిని 2 చేతులతో దగ్గరగా లాక్కున్నాడు. మనిషి తాను చేసిన సాహసం గురించి చెప్పుకోవాలని ఉబలాట పడతాడు. పుట్టింటికి వెళ్ళిపోయిన నీ కోసం ఆ ఉబలాటంతో ఎదురుచూస్తూ తహతహలాడిపోతున్నాను. చెవిలో వేయకుండా ఎలా ఉండగలను? అర్ధాంగికి మాత్రమే చెప్పదగిన అద్భుతం అది. చెవిలో చెప్తాను, ఆలకించు, ఆనందించు అంటూ నందకుడు భార్య చెవి దగ్గరగా తన పెదవుల్ని తీసుకువెళ్ళాడు. సర్వసైన్యాధ్యక్షుడు రుద్రాక్షుడు బర్బర దేశ సైన్యాధ్యక్షుడికి తన కుమార్తె వివాహ విషయంలో లేఖ లిఖించమన్నాడు. అతను చెప్పింది చెప్పినట్టు అక్షరం ముక్క పొల్లుపోకుండా రాశాను. జాగ్రత్తగా చదివి చేవ్రాలు చేశాడు. రాజుగారి కొలువులో ఉన్న మరొక వ్యక్తి కోసం సర్వసైన్యాధ్యక్షుడు బర్బర దేశ సైన్యాధ్యక్షుడికి రాసినట్టుగా కామరూప రాజ్య సైన్య రహస్యాలతో మరో లేఖ రాశాను.
కల్పిత లేఖ లవంగి ఆశ్చర్యంగా ఉంది అన్నది. పూర్తిగా శ్రీ నుండి శుభం దాకా కల్పితమే ఆ లేఖ. సర్వసైన్యాధ్యక్షుడి సంతకం. లవంగి మళ్ళీ అడ్డు తగిలింది. నందకుడు గర్వంగా నవ్వాడు. అది నీ పతిదేవుడి హస్తలాఘవమే. ఎవరి చేవ్రాలనైనా యథాతథంగా అలా అలా అలవోకగా గీకి పారేయగలిగిన చాకచక్యాన్ని ఆ అక్షరదేవత ఈ అద్భుత హస్తానికి అందించింది. నమ్మలేకుండా ఉన్నాను. లవంగి నోరు వెళ్ళబెట్టి అన్నది. అది తన చేవ్రాలేనని నమ్మాల్సిన వ్యక్తి సంకోచించకుండా నమ్మాడు. ప్రమాణపూర్వకంగా అది తన చేవ్రాలే అంటూ నిండు సభలో మహారాజు గారి ముందు అంగీకరించాడు. నందకుడు సగర్వంగా నవ్వుతూ లవంగి బుగ్గ మీదికి పెదవుల్ని జరిపాడు. అయితే సర్వసైన్యాధ్యక్షుడికి చెందిన ఈ వజ్రాల హారం ఎవరిచ్చారు? మీరే కాజేశారా అన్నది. నందకుడు కాజేయుడు, కానుకగా స్వీకరిస్తాడు. నా చేత కృత్రిమ లేఖ వ్రాయించిన వ్యక్తి మరెవరి చేతనో సైన్యాధ్యక్షుడి ఇంట్లో వజ్రాల హారాన్ని కాజేయించి ఉంటాడు. వార్తాహరుడికి రుద్రాక్షుడు ఇచ్చిన నిజమైన లేఖ స్థానంలో కల్పిత లేఖ ఉండేలా ఆయనే ఏర్పాటు చేసుకున్నాడు. వార్తాహరుడు నగర రక్షక వేగులకు దొరికిపోయే ఏర్పాటు ఆయనే చేసుకున్నాడు. ఇదిగో ఈ 9 పేరుల ముత్యాలహారం ఆయనిచ్చిన కానుకే. కొసరు కింద 1000 బంగారు నాణేలు లాగేశాను. ఇంతకీ ఆ వ్యక్తి ఎవరు? లవంగి ముత్యాలహారాన్ని 2 చేతులతో అందుకుంటూ అంది. తల్లిదండ్రుల మీద, మన వంశ మూలపురుషుల మీద, కామరూపాంబిక దేవత మీద, అన్నింటికన్నా ముఖ్యంగా నా ఆరో ప్రాణమైన లవంగి మీద ప్రమాణం చేసి ఎవ్వరికీ చెప్పనని ఆయనకు వాగ్దానం చేశాను. లవంగి చిన్నగా నవ్వింది. వస్తువులు, ధనము దానము చేస్తే తిరిగి తీసుకోలేం. దానంగా తీసుకున్న వాళ్ళు ఇవ్వరు. ఇచ్చి తిరిగి తీసుకోగలిగింది వాగ్దానం ఒక్కటే. ఆ పని నా పతిదేవుడు ఇప్పటికే చేసి ఉన్నాడు. నేను వాగ్దాన భంగం చేశానా? నందకుడు ఆశ్చర్యంతో అన్నాడు. పెళ్లిలో అగ్నిదేవుడి సమక్షంలో ఏమన్నారు? ధర్మేచ నాతిచరామి, అర్థేచ నాతిచరామి, కామేచ నాతిచరామి అన్నారు. ధర్మం అర్థాల విషయం నాకు తెలీదు. కాదు విషయం తెలుసు. సంపంగిని మర్చిపోయారా? ఆ సంపంగి వాసనను దూరం చేయడానికి నేను పడిన యాతన మర్చిపోయారా? ఆ నాతిచరామి అనే మంత్రం మహాజటిలమైన సంస్కృతం, నాకు అర్థం కాలేదు. అయి ఉంటే నందకుడు తెలివిగా అంటున్నాడు, మీరు నన్ను ఏమార్చలేరు, చెప్పకపోతే నా మీద ఒట్టే అన్నది లవంగి. నందకుడు నిట్టూర్చాడు. నీ మీద ఒట్టేసి నిజం చెప్తాను. నా చేత ఆ సాహసం చేయించింది ఒక సామాన్య భటుడు. తన కోసం చేయించింది కాదని నాకు తెలుసు. ఎవరి కోసమో, ఎవరి పథకం ప్రకారం చేయించాడో నీ సాక్షిగా తెలీదు. బయటికి పొక్కితే తల ఎగిరిపోతుందన్నాడు. నన్ను నమ్ము. నీ కడుపున పుట్టబోయే బిడ్డ మీద ప్రమాణం చేసి చెబుతున్నాను. అతి ప్రమాదకరమైన రహస్యం వెనుక ఎవరున్నారో తెలీదు. నా కడుపున కాయకాచే అవకాశం ఇంకా రాలేదుగా అన్నది లవంగి. రాకుండా ఉండదుగా నందకుడు నవ్వుతూ అన్నాడు. ఆభరణాలు ఒళ్ళో వాలాయి. అలంకరించుకో, ఆనందించుకో. భయం లేదుగా? ఎందుకు భయం? రత్నహారం నిండు సభలో రాజుగారు స్వయంగా బహుకరించారు. వజ్రాలహారం తనదే అని రుద్రాక్షుడు అంగీకరించాడు. అయితే నాకు తాను ఇవ్వనే లేదన్నాడు. హారం తనదే అన్న మాటను మహారాజుగారు నమ్మారు. తాను ఇవ్వలేదన్న మాటను నమ్మలేదు. దానిని నన్నే తీసుకోమన్నారు. రాజద్రోహి అని నిరూపించినందుకు ఇంకా ముత్యాలహారం 3వ వ్యక్తిది, భటుడి ద్వారా నా చేతికి వచ్చింది. ఎందుకైనా మంచిది, దాన్ని బహిరంగంగా ధరించవద్దు. నందకుడు వివరించాడు. లవంగి 3 హారాలను నగలపెట్టెలో పెట్టి మూత మూసి భర్త వైపు తిరిగింది. సర్వ సైన్యాధ్యక్షుడు రుద్రాక్షుడు గారు నేరం చేయకుండానే శిక్ష
అనుభవిస్తున్నాడు తల్లి లేని ఆయన పిల్లలు కూడా. నందకుడు చిన్నగా నవ్వాడు. పిచ్చిదానా, ఈ జన్మలో ఈ ఉద్యోగంలో చేరి నేరం చేసి ఉండకపోయి ఉండవచ్చు. గత జన్మలో తప్పకుండా చేసి ఉంటారు. కర్మ కట్టి కుదుపుతుంది. నీ సంగతే చూసుకో. ఈ నగలు కావాలని నువ్వు అనుకోలేదు, అడగలేదు. వచ్చి ఒళ్ళో వాలాయి. ఎందుకు? గత జన్మ పుణ్యకర్మ. అప్పుడు ఇచ్చావు, ఇప్పుడు పుచ్చుకున్నావు. అర్థమైందా అన్నాడు. కర్మ అర్థం కాలేదు, కానీ నా మొగుడి తెలివి అర్థమైంది. లవంగి చిరునవ్వుతో అంది. నన్ను చేపట్టిన చెయ్యి బంగారు చెయ్యి. నందకుడు సగర్వంగా నవ్వాడు. రేపు ఉదయం శుభముహూర్తాన నీ పతిదేవుడి బంగారు చెయ్యి కదలబోతుంది. రాకుమారి లాలసాదేవి భవిష్యత్తును లిఖిస్తుంది. యువరాణి భవిష్యత్తున? లవంగి ఆశ్చర్యంతో అంది. జాతకమా అది? యువరాణి పుట్టినప్పుడే ఆస్థాన జ్యోతిష్కుడు. జాతకం కాదు ప్రేసి, స్వయంవర పత్రిక. నందకుడు అడ్డొస్తూ అన్నాడు. ఆస్థాన జ్యోతిష్కుడు స్వయంవర ముహూర్తం నిర్ణయించాడు. ఆస్థాన కవిగారు స్వయంవర ఆహ్వాన పత్రిక లిఖించారు. ఆ రెండింటినీ సమన్వయం చేసి 5గురి సమక్షంలో నీ పెనిమిటి పత్రికాలేఖనం చెయ్యాలి. 5గురా? ఎవరు అన్నది లవంగి. మహారాజు గారు, మహారాణి గారు, మహామంత్రి గారు, ఆస్థాన కవిగారు, ఆస్థాన జ్యోతిష్కుడు గారు. మనం లిఖించే మాదిరి పత్రాన్ని 5గురు ఆమోదించాక 50కి పైగా ప్రతులు లిఖించాలి. నందకా, నీ హస్తవాసి మంచిది. అన్ని ప్రతులు నువ్వే లిఖించు అన్నారు మహారాజు గారు. నా చేతికి కంకణమో నీ కంఠానికి హారమో కానుకగా వాలడం తథ్యం. నందకుడు లవంగిని శయనాగారం వైపు నడిపిస్తూ సగర్వంగా అన్నాడు. రాకుమారి లాలస నిలువుటద్దం ముందు నిల్చుంది. ప్రతిబింబం ఆమె వైపు చిరునవ్వు చిందిస్తుంది. లాలస చూపులు ప్రతిబింబాన్ని నకసిక పర్యంతం పరిశీలనగా కొలత వేస్తూ ఉండిపోయాయి. పసుపు పచ్చ రంగు చీనాంబరంలో ఆమె శరీరం దాగుంది. ఉన్నట్టుండి వాతాయనంలోంచి గాలి దూసుకొచ్చింది. లాలస మీదున్న మేలి ముసుగును తొలగించి కింద పడేసింది. రాకుమారి సమీపంలో ఉన్న చిలికత్తెలు చపల చెంచల పక్కున నవ్వారు. ఎందుకే పకపకలు? లాలస కసిరింది. మేలి ముసుగు గాలి తాకిడికి పడిపోయాక మిమ్మల్ని చూస్తుంటే మన ఆస్థాన కవి నిరంకుశభట్టుగారి ప్రబంధం ప్రథమ సుధార్ణవంలోని పద్యభావం గుర్తొచ్చి నవ్వొచ్చింది. అమ్మాయి గారు, చపల అంది. నీకు కూడా గుర్తొచ్చిందేమే? రాకుమారి చెంచలను అడిగింది. గుర్తు రాలేదు కానీ నవ్వొచ్చింది అమ్మాయి గారు. చెంచల అంది. ఏయ్ చపలా, ఏమిటా పద్యభాగం? నన్ను చూసి నవ్విందా? అది ఆ ప్రబంధంలో నాయిక ప్రమదిని హంసతూలికా తల్పం మీద అలవోకగా పవళించి ఉంటుందమ్మా. వాలు జడ ఆమె ముందు భాగంలో ఉంటుంది. అది జంట పుట్టల మధ్య పడుకున్న నల్ల త్రాచులా ఉంది అన్నారమ్మా కవిగారు వర్ణిస్తూ. అయితే ఇప్పుడు తమ వాలుజడ కూడా ముందే ఉందమ్మా. ఆ ప్రబంధ నాయిక జడలాగే, కాకపోతే ఆమె పవళించి ఉంటుంది, మీరు నిల్చున్నారు, అంతే తేడా. వాలు జడ ఎక్కడుందో మీరే చూసుకోండి. చాలు, అర్థమైంది, ఆపై. రాకుమారి లాలస చిరుకోపం నటిస్తూ తన ముందు నల్ల త్రాచులా వేలాడుతున్న జడను వెనక్కు విసురుకుంది. మహారాణి గారికి చెప్పి ఇద్దరికీ పెళ్లి చేయిస్తాను. ముందు వడ్డానం పెట్టండి. రాకుమారి లాలస ముందు 7 బంగారు పళ్ళాలలో రకరకాల నగలున్నాయి. ఒక పళ్ళెం నిండుగా వడ్డానాలు. వడ్డానాలన్నీ పెద్దవిగా ఉన్నాయమ్మాయి గారు. చపల అంది. అన్నీ చూసేశాం, మీకు నడుముంటేగా. చెంచల చమత్కరించింది. ఏయ్ అన్నది రాకుమారి. కలదు అనెడు నడుము కలదో లేదో అన్న కవిగారి వర్ణన గుర్తు చేస్తుందమ్మా మీకందరిగా నడుము. చపల అంది. శృంగార కవిత్వాలు బాగా గుర్తుండేలా ఉన్నాయే నీకు చపలా. లాలస నవ్వింది. మన ఆస్థాన కవిగారు
యువరాణి గారి సౌందర్యాన్ని పద్యాలలో బంధించారా అనిపిస్తుంది. అమ్మాయి గారు, నోరు మూసుకొని ఆభరణాల పని ముగించండి, వడ్డానం సంగతి ఆలోచిద్దాం. లాలస తన సన్నటి నడుము మీద చేతులు ఆంచుకొని అంది. అవునే చెప్పలా, త్వరగా కానీ, స్వయంవర ముహూర్తం ముంచుకొస్తుంది. చెంచల గుర్తు చేసింది. యువరాణి గారు ఒక సందేహం. లాలస కంఠంలో చంద్రహారం అలంకరిస్తూ అంది చపల. స్వయంవరానికి 55 రాకుమారులు విచ్చేశారు. వాళ్ళలో ఎవరు కంటికి ఆనకపోతే ఏం చేస్తారు అన్నది. ఏం చేస్తాను, స్వయంవర మాలికను నా కంఠంలో వేసుకుని ఠీవిగా తిరిగొచ్చేస్తాను. మహారాజు గారు మహారాణి గారు కోప్పడితే చెంచల అడిగింది రాకుమారి జడలో పువ్వులు తురుముతూ. నేను కోప్పడతాను, లాలస నిర్లక్ష్యంగా అంది. కోపానికి విరుగుడు కోపమే. త్వరగా కానివ్వండే, ఆలయానికి వెళ్ళి దేవీ దర్శనం చేసుకురావాలిగా అన్నది. లాలస అలంకరణ పూర్తయింది. కానీ వడ్డానం లేని లోటు స్పష్టంగా కనిపిస్తుంది. మహారాణి గారు కొత్త వడ్డానం చేయించేదాకా ఆభరణం లేకుండా మీ సింహం నడుము చిన్నబోవాల్సిందే చపల నవ్వుతూ అంది. లాలస మాట్లాడకుండా నిలువుటద్దంలోకి చూస్తూ ఉండిపోయింది. బంగారు కాంతుల్ని విరజిమ్ముతున్న వస్త్రాలు, నీలాకాశ వర్ణంలో ఉన్న మేలిముసుగు, కాటుక రేఖలతో మరింత వైశాల్యాన్ని అందిపుచ్చుకున్న పెద్ద పెద్ద కళ్ళు, ధనురాకారంలో ఆ విశాల నేత్రాలకు రక్షణగా ఉన్నట్లు కనిపిస్తున్న కనుబొమ్మల మధ్య ఉదయిస్తున్న సూర్యబింబంలా గుండ్రంగా ఎర్రగా మెరుస్తున్న తిలకం, చెలికత్తె చెంచల జాగ్రత్తగా అతికించిన కెంపు, అది స్వచ్ఛ జలంతో మెరుస్తున్న సరస్సుల్లా ఉన్న విశాల నేత్రాల మధ్య సరిహద్దులా నాసిక. లాలస తన అందాల ముక్కును చూస్తూ ఉండిపోయింది. లాలస, నీ ముక్కు సంపంగె పువ్వే. తన బాల్యంలో తనతో తరచుగా అనే పితామహి మాట గుర్తొచ్చింది లాలసకు. తన అందం నాన్నమ్మ అందం అంటారందరూ. నాన్నమ్మను పోలిన తనకు నాన్నమ్మ పేరే పెట్టారు. లాలస చూపులు ప్రతిబింబం నుంచి కంఠం మీదికి జారాయి. రకరకాల రంగులు కంఠాభరణాలు ఆరితేరిన చిత్రకారుడు చిత్రించిన నగల్లా తన కంఠాన్ని కౌగిలించుకుని ఉన్నాయి. రంగుల కలయిక సమతుల్యంగా ఉండేలా నవరత్నాల హారాన్ని అలంకరించారు. చెలులు ఒక కంఠాభరణం కన్నా మరొకటి పొడవుగా స్వర్ణాభరణాల రంగుని తన శరీర వర్ణం తక్కువ చేసి చూపుతుంది. రత్నాలు లేకపోతే వాటిని తన శరీర వర్ణం నుండి వేరు చేసి చూడడం అసాధ్యం. లాలస చూపులు మరికొంచెం కిందికి వాలాయి. పొడుగాటి హారాలు, వాటి మధ్య మెరుస్తున్న పతకాలు తన ఉచ్ఛ్వాస నిశ్వాసాలను కొలత వేసి చూపుతున్నట్టు కదులుతున్నాయి. సుడిగుండం ఆకారంలో ఉన్న నాభిలో ఇరుక్కొన్న గోమేధికం తలుక్కుమంది. చపలా, వడ్డానము ఎలాగే వేలితిగా లేదు. లాలస తన నడుమును గర్వంగా చూస్తూ అంది. నవరత్నాలు దట్టించిన దట్టీని అందంగా చుట్టేస్తాను. అమ్మాయి గారు, చుట్టయ్యనా? చపల పళ్ళెంలో నుంచి దట్టీని తీసుకుంటూ అంది. కానీ తప్పుతుందా లాలస అంది. దట్టీని చుట్టుకుంటే నడుము కింది భాగం కొండంత అందాన్ని కొని తెచ్చుకుంటుందమ్మా, చెంచల అంది. మహారాణి గారు చూస్తారు. అందంగా లేకపోతే మీకు శాస్తి చేస్తారు. కానివ్వండి, లాలస అంది. తలుపుకి ఉన్న బంగారు గంటలు సన్నగా మోగాయి. తలుపులను తోసిన పరిచారిక వినయంగా పక్కకు తప్పుకుంది. మహారాణి మహిమాదేవి లోపలికి వచ్చింది. మా అలంకరణ అంతగా లేకపోయినా మా యువరాణి గారు అందంగానే ఉంటారు. ఎవరు చూసినా మాకేం భయం లేదు, చెంచల తగ్గుస్వరంతో అంది. ఏమిటే చెప్పలా చెంచలా, ఇంకా పూర్తిగా లేదా మీ అలంకరణ? మహారాజు గారు వస్తున్నారు, మహారాణి మహిమాదేవి అంది దగ్గరగా వస్తూ. అదేమిటే, నడుము చుట్టూ ఏమిటో చుట్టేస్తున్నారు? యువరాణి వారి నడుము పూట పూటకి చిక్కిపోతుంది మహారాణి.
చపల అంది. ఎంతలా చిక్కిపోతుందంటే 100 వడ్డానాల్లో ఒక్కదానికి చిక్కడం లేదు. మహారాణి ఆ కందిరీగ నడుము చెంచల అందుకుంటూ అంది. అమ్మా, ఇది నా పోలికే, ఏం చేద్దాం? మహారాణి సగర్వంగా అంది. గంభీరంగా వినవస్తున్న అడుగుల చప్పుడు మహారాజు కుబేరవర్మ రాకను తెలియజేస్తుంది. కుబేరవర్మ మహారాణి దగ్గర నిల్చున్నాడు. చిరునవ్వుతో ఆమె వైపు చూశాడు. మా పుత్రిక అమ్మగారి పోలిక కాదని, నాయనమ్మగారి పోలిక అని పుట్టిన నాడే నిర్ధారించాం కదా. అవునవును, అమ్మాయి అందమంతా ప్రభువుల అమ్మగారిదే. కన్నబిడ్డకు కన్యతల్లి అందం రాదు కదా. మహిమాదేవి వేటకారంగా అంది. మాకు తెలుసు కదా, తల్లి అందం తల్లిది, పిల్ల అందం పిల్లది. కుబేరవర్మ నవ్వుతూ అన్నాడు. అలంకరణ పూర్తయినట్టేనా? అవతల 50 మంది రాకుమారులు కళ్ళు కాయలు కాచిపోతున్నాయి. 50 మందేనా? మహారాణి ఆశ్చర్యంగా అంది. మహాసామ్రాజ్యాలు 56 కదా. అవును, 56 మహాసామ్రాజ్యాలలో మన కామరూప సామ్రాజ్యం ఉందిగా. మిగిలిన మహాసామ్రాజ్యాలు 55. 50 మంది అవివాహిత యువరాజులు వచ్చారు. మిగిలిన 5గురు స్వయంవరానికి రాలేరంటూ వర్తమానం వచ్చింది. అయ్యో పాపం, లాలసను చూసే అదృష్టం లేదు వాళ్ళకి. మహారాణి అంది. అయినా పెళ్ళిళ్ళైన వాళ్ళు రాకపోవడమే మంచిది. లాలసకు సవితిపోరు ఉండదు. అంచేత మీ ఘారాల కుమార్తె గారి చేత వరించబడే అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి 50 మంది యువకులు మహాసామ్రాజ్యాల యువరాజులే వేంచేశారు. కుబేరవర్మ సగర్వంగా వివరించాడు. లాలస అర్థం ముందు నుంచి తల్లిదండ్రుల ముందుకు నడిచింది. ఆమె అందెలు వీణుల విందుగా లాలస అద్దం ముందు నుంచి తల్లిదండ్రుల ముందుకు నడిచింది. ఆమె అందెలు వీణులు విందుగా సవ్వడి చేస్తున్నాయి. ఆమె నడుమును చుట్టిన దట్టీకి ఉన్న చిరుగజ్జెలు అందెల రవళికి లయ తప్పకుండా తాళం వేస్తున్నాయి. నాన్నగారు, అమ్మ ఆలయానికి వెళ్ళి దేవీ దర్శనం చేసుకువస్తాను అంది. లాలస, అలాగే తల్లి, నువ్వు కామరూపదేవి ప్రసాదానివి. ఆ తల్లి దర్శనం చేసుకోకుండా స్వయంవరం ఎలా జరుగుతుంది? వెళ్ళిరామ్మా, కుబేరవర్మ ప్రేమగా అన్నాడు. మహారాణి చిలికత్తెల వైపు తిరిగింది. ఒసే చపలా, 7గురు ముత్తైదువులు సిద్ధంగా ఉన్నారు. మహారాణి చపల అంది. శుభశకునంగా వాళ్ళని పల్లకీకి ఎదురు రమ్మను. ఆలయం నుండి తిరిగి వచ్చాక ఆ సప్త సుహాసినీల చేత అమ్మాయి గారికి దిష్టి తీయించండి. చిత్తం మహారాణి అన్నది. లాలస తల్లిదండ్రులకు పాదాభివందనం చేయడానికి ముందుకు వంగింది. మాకు పాదాభివందనాలు స్వయంవరానికి వెళ్లే ముందు తల్లి, మహారాణి వారిస్తూ అంది. లాలస చిరునవ్వు నవ్వింది. చిగురాకు పెదవుల మధ్య ముత్యాల్లా మెరిశాయి. ముందు మాతృదేవో భవ పితృదేవో భవ అమ్మా. అది కుబేరవర్మ సగర్వంగా అన్నాడు. అది విఘ్నతతో కూడిన వినయం. అంటే అలాంటి విషయాల్లో అమ్మాయిది తండ్రి పోలిక. మా అంతఃపుర సౌభాగ్యం ఎవరిని వరిస్తుందో? మహారాణి మహిమాదేవి అంది. ఈ కామరూప రాజ్య ప్రభువు పుత్రికను చేపట్టడానికి పూర్వజన్మ సుకృతం ఎంతో అవసరం. చూద్దాం ఆ అదృష్టవంతుడెవరో, మహారాజు నవ్వుతూ అన్నాడు. లాలస తల్లిదండ్రుల పాదాలను స్పృశించి కళ్లకు అద్దుకుంది. ఇద్దరూ ఆమె శిరస్సు మీద చేతులు ఉంచి దీవించారు. చెంచల, జాగ్రత్తగా వెళ్ళి జాగ్రత్తగా తొందరగా తిరిగి రండి, మహారాణి ఆజ్ఞాపించింది. చిత్తం మహారాణి, చెంచల వినయంగా అంది. లాలస ద్వారం వైపు నడుస్తుంది. ఆమెకు ఇరువైపులా కొంచెం వెనుకగా చెలికత్తెలు వెళ్తున్నారు. రెప్పపాటు మరిచిపోయి తన గారాల కూతుర్ని చూస్తూ ఉండిపోయాడు కుబేరవర్మ. ఇప్పుడు చెప్పండి, అమ్మాయి నడక ఎవరిది, మీదా మాదా? మహారాణి చిరునవ్వుతో అడిగింది. పిచ్చి మహారాణి, ఆడపిల్ల నడక ఆడవాళ్ళ నడకనే పోలి ఉంటుంది. నడక నడవడిక రెండూ తమవే, కుబేరవర్మ మెప్పుగా అన్నాడు.
ఇప్పటికైనా ఒప్పుకున్నారు. మహిమాదేవి నవ్వుతూ అంది, ఒప్పుకోక చేసేదేముంది? హంస నడకలు, మదగజ గమనాలు అన్నీ మీకే ఇచ్చాడు ఆ సృష్టికర్త. పదండి, పూజాగృహంలో అర్చకుడు వేచి చూస్తున్నాడు. అర్చన ముగించాలి అమ్మాయి వచ్చేలోగా. తరువాత కథ వచ్చే భాగంలో తెలుసుకుందాం. నమస్తే.